హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా చూస్తున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 121. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అమ్మ రచ్చగడ్డ గడియాలు ఎవరు లేరు, ఎక్కడ పోయిర్రు వచ్చేసరికి. ఓ తాతమ్మా తాతే ఏడుకోబడితే పిల్ల ఏంది తాత? మాకు ఇక్కడ వచ్చినవిందమ్మా, ఇవాళ చూస్తే రచ్చగడ్డ గడి ఎవ్వరు లేరు. ఏమోనే, అందరు ఎడిపోయారో నాకేం తెలుసు. ఇగో మా అత్త గడ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు సాగు చేసి రాపో అని చెప్పింది, అందుకనే ఈడికొచ్చిన. అట్లనా? ఇలా ఒక్క పోయి కనిపిస్తలేరు, ఏడుకోయ్యరబ్బా, ఊర జనాలు లేరా ఇలా అనుకుంటున్నా నేను. ఏమో పనులు తిరలేదేమో, ఇంకా అందుకే రానంటున్నారు. అగో ఓ గుండు తాత, ఇప్పుడే గుర్తు చేసినావు. అగో బక్కయ్య తాత ఇంకా గా బుచ్చవ్వ ఇట్లా వస్తురు కదా ఇక్కడనే. అరే అవ్వుగా గీలిద్దరు వస్తురు, ఏడుకోయ్యరు. ఉండు అడిగి తెలుసుకుందాం, ఏడుకోయిర్రు. ఓ బుచ్చావా జరాగు. ఇగో అక్కడ జరిగిన విషయము వాళ్ళకి ఇట్లా చెప్పేవు, పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పుడు అందరికీ లేనిపోనిది ఇంకేదో అనుకుంటారు. అది ఏం జరిగిందో మనకు తెలియదా? జరసేపు ఉండు, ఏమన్నా అడిగితే చెప్పేవు. ఆవిడ స్వాతి ఇట్లా ఉంది. ఏమైంది ఏ బుచ్చవ్వ, ఏడుకోయినావు? ఏం లేదా, ముసలాడు ఎక్కడ పోయిండో ఏమో, ఇంటికాడ చూస్తే లేనే లేడు, అందుకే గాడి దాకా పోయేసి వచ్చిన. కనిపిస్తూనే లేడు, ఏడుకోయిండో ఏమో. కొత్తటి ఏడుకోయిండో. ఏమి బక్కే తాత, నువ్వు ఏడుకోయినవే, ఇద్దరు జంట కట్టుకొని వస్తున్నారు. అరే మీ ముసలిది కూడా లేదమ్మా, ఏడుకోయిందో ఏమో చెప్పకుండానే అవుతుంది ఇది. ఏడుకోయిందో ఏమో, గాడిదాకా పోయి చూసి వచ్చిన నేను కూడా. ఏమైంది ఇద్దరికి అట్లనే మాట్లాడబడుతుంది, ఏమైనా అయ్యింది? సరే పాటు గబక్కబా ఎడుకుతుంది, గడికి పోయొచ్చు, మళ్ళా వాళ్ళ ఇంటికి ఇట్లా పోయిందేవో, నేను పోయి చూసి వస్తుంది. నువ్వెందుకు అంత ఆగుడు బగడ అవుతున్నావు? ఎగ్గి తాకంటావా? ఈడ కూర్చున్నాడు, దొడ్డికి బొడ్డికి పోయిండేమో, మౌని తెలుసు వస్తాడు కానీ ఈ బుచ్చావు ఎందుకు అంత టెన్షన్ పడుతుంది, నాకు అర్థమైతలేదు. సరే తీ బక్కవ, నేను రోజులకి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఒకళ్ళ ఇంట్లో ఉండొచ్చు. అట్లనా? జర పోయి చూసిరాపో అమ్మా. ఈయనే ఉండు, రచ్చగడ్డ కూర్చోరి వస్తాగా నేను. పాప మా అబ్బాయి ఎడిపోయిందా అనేసి ఓ సతమతం అయిపోతున్నాడు ముసలాడు ఎప్పుడు రచ్చగడ్డ కూర్చుంటాడు, ముసలేమో ఇంటికాడ కూర్చోబెడతాడు. ఇలా ఎక్కడ పోయిందో అక్కడ పోయిందో అని తేలాడుతున్నట్టున్నాడు. బక్క ఇంకెడిపోతుంది, ఇక మళ్ళీ ఒకళ్ళ ఇంటికి తప్పిస్తే. అయినా వీళ్ళిద్దరు మొక్కలు చూస్తే ఏదో తేడా కొడుతుంది, ఏదనుకో టెన్షన్ పడుతుర్రు బాగా. ఏంది ఆ బుచ్చావేంది గంటగానం బాధపడుతుంది, ఇక ముసలాడు ఏడిపోతాడని ఏదో ఇద్దరు ఊరిడ్చి వెళ్ళిపోయినట్టే బాధపడుతుర్రు. చూద్దాం పాటు, మళ్ళీ ఒకళ్ళ ఇంటికి పోయి తెలుసుకుంటారు అవుతుంది. ఏం బక్కయ్యా ఏడుకోయినావు ఏంటి? ఏం లేదే, గీడికే వచ్చిన. గదేంది ఇక బుడ్డి నువ్వు కలిసి వచ్చిర్రు మరి? నేను ఒంటేలు కని పోయినా అక్కడ సైడు. ఇక ఆమె అక్కడి నుంచి వస్తుండే, వాళ్ళ మొగడు ఎక్కడన్నా పోయిందంట, ఇప్పటిదాకా పిలవనికి పోయింది. ఇక ఆయన వలకకుట పోయేసరికి ఆమె వచ్చింది. అయితే భయపడు, ఎవరు ఇక్కడ పోతే మనకింది. ఏం తిన్నావా మరి? తినలేదు, తినాలి. ఇంటికోనా వద్దా, నాకేం దోస్తలేదు. ఈ ముసలాడు ఇట్లా చెప్తాడా ఏంది? నాకు చెప్పకని చెప్పిండు, గా ముసలాడికి ఇట్లా చెప్పిండు అనుకో, ఇంకేం లేదు. ఈ విషయం ఇద్దరి మధ్యలో ఉండడమే మంచిది, లేదంటే ఊరంతా పుకార్లేస్తుంది. జరా ఇంటికి పోయి తినేసి వస్తేనే ముసలి ఏడిపోయిందో ఏమో ఇంకా కనిపిస్తలేదు, బక్క వాళ్ళు ఇంటికి పోయిందని చెప్పబట్టే ఇక చూస్తా. ఇక ఎప్పుడన్నా రాని నేనన్నా పెట్టుకొని తింటా మరి. పోయి పెట్టుకొని తిని ఓ పుచ్చావా, ఏమైందే ఇంకా ఇంటికి పోలేదు? ముసలాడా చక్కగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏంది అనబడితివి, ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడనిక రాదా? అరే జర గట్ల గిట్ల మాట తూలింది, నా పిల్లాన్ని అనుకొని పిలిచిన. ఇప్పుడేం మతి తప్పినట్టు మాట్లాడకు చెప్తున్నా. వాళ్ళు నా మొగడు నీ పిల్లం పోయిర్రని చెప్పేసి నువ్వు కూడా నన్ను అట్లా పిలిచినావంటే అస్సలు మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు. మాట జాతే మంచిగా ఉండదు మళ్ళా. అమ్మ తల్లి నీకు దండం పెడతానే, జర ఊకోరాదు. ఏదో తొందరలా నోరు జారిన అంతే. ఏంటి గి బక్కయ్యకు గి బుచ్చవ్వకి ఏమైనట్టు? అసలు ఇద్దరు ఒకటే గుసగుసలాడుతుర్రు, ఇంటికి పోతా అంటారు, ఇంటికి పోతలేరు, గీనే మాట్లాడుకుంటుర్రు. ఏమన్నా అయ్యిందా ఏంది? ఏమైనా జరుగుతుందా ఇద్దరి మధ్యలో? నాకేమో సరిగ్గా వినిపించకపాయే, దగ్గరుంటేనే వినిపిస్తుంది, అంత దూరంలో ఏం మాట్లాడిరో ఇంకా ఏం మాట్లాడితేనే వినిపిస్తుంది. ఏందప్ప అసలు జరిగేది ఇలా మధ్యలో? ఓ తాత, ఆ బక్క లేదు, నీ పిల్లం కూడా లేదు తాత, వాళ్ళ ఇంటికాడ కూడా లేరు. ఏడుకోయిరు వీళ్ళందరూ కట్టకట్టుకుని ఇట్లా పోయిర్రు, ఇట్లా చెప్పకుండా పోయిర్రు. ఎప్పుడైనా ఏదైనా ఉంటే నాకు కూడా చెప్తారు, కానీ ఇలా పనికి ఇట్లా పోయి రాయింది కూలి ఇట్లా. కూలి కాదమ్మా, కిందాకనే ఉన్నారనుకుంటా. ఏడుకోయిందో ముసలి చెప్పకుండా కూలి పోతుందా కానీ కూలికి ఏం పోలేదు. ఏడుకోయిరో ఏమో కనిపిస్తానే లేరు. ఏమో బక్కవ కూడా లేదు, ముసలి కూడా లేదు అంటే ఏమో ఏం పని పోయిరో చూద్దాం కానీ, పట్టుకొస్తే పైనకి వస్తారేమో చూద్దాం కానీ. అవు కదా, వీళ్ళందరూ గిడ మీటింగ్ పెట్టిర్రు. అగో మళ్ళా వస్తుంది, అగో బక్కవ కూడా వస్తుంది. అమ్మయ్య వచ్చిర్రు కదా, అడుగుదాం ఆగు. ఏడుకోయిర్రో చెప్పకుండా నా ముసలి ఏడుకోయిందో ఫస్ట్ దాన్ని నిలదీస్తాం.
ఏ ముసల్దానా ఏడిపోయినావే చెప్పకుండా పోయినావు మెల్లగా. ఏందయ్యా నీడోళ్ళు లీవు తిని ఇంటికాడ కూర్చోకనంట. నేను ఏడుకోతా ఎప్పుడు ఇంటికి వస్తా కదా, ఏంటి బయటకు పోనీయవు, ఇల్లు పట్టుకొని కూర్చోమంటావు. పోయినా గట్లా అదో గపిలగా లేడు, వాడు చచ్చిపోతాను ఉరుకుతా ఉంటే అని ఎంబడి ఉరికినాము. అసలు నీ ఎవడు వస్తే నీకెందుకే, నాకు చెప్పిపోయే తెలియదానే నీకు, ఎట్లా పడితే ఎట్లా పోతావే నువ్వు. ఏందే తాత నువ్వు నన్ను ఇంతగానం గుంజుకోవరా పడుతుంది. నా పిల్లానికి నేను సస్తాన్నా కానీ దానికి గుప్పులు లేదు చూడు చూడు. ఒక్కసారన్నా నా కోసం ఈ దాకా వచ్చింది అది. మీరందరు కలిసి నా ఎంబడి ఉరుకొస్తున్నారు అప్పటి నుంచి. కానీ సావద్దురయ్యా సావద్దని అది చేసిన లెల్లికి అది చేసిన కథకి నా ముఖము దానికి ఎట్లా అనిపించింది అసలు. గట్లాంటి పనులు చేస్తే నా ఇజ్జత పోతుందని దానికి అర్థం కాలేదా చెప్పు. ఏంటి వీళ్ళందరికీ ఇంతగానం గుంపయ్యారు, వీళ్ళందరూ గాడికి వెళ్ళిపోయారు. రెండు నేను పోయి తెలుసుకుంటా ఏమైంది అనేది. ఏమైంది పిల్లగా అందరు గుంపు కట్టుకొని అక్కడ పోయి వస్తుర్రు, ఏడిపోయారు. ఉండనుకోవే ఆల్మూలు కొట్లాడిరు గాలులకే పిల్లగాడు. నేను సస్తా అని చెప్పేసి పోతున్నాడు, అందుకే పోయి పట్టుకొచ్చినాము. మేము ఏడుకోయినాం అనుకున్నారేమో మీరంతా. ఆలుమొగలు అన్నప్పుడు మస్తు కొట్లాడతారు, మస్తు అవుతుంటే అవన్నీ పట్టించుకోవద్దు. మరి మగ పిల్లగాను అయ్యి ఉండి సస్తా అంటావేందయ్యా నువ్వు. బాగున్నావు ఇలా రేపు ఆడితే చంపిందా కూకుట్లేదు. నువ్వేందుకు ఇట్లా తయారైనావు. ఏదైనా తప్పు కాదు గిప్పు కాదు, అది ఏమైనా చేసిందంటే సంపని కూడా ఎంత పోతలేదు. అట్లాంటిది నువ్వేంది గిట్ల తయారైనవు, ఇజ్జత్ తీస్తున్నావు మన మొగలది. పోమడిది పో ఇంటికి, ఈ బజార్లో ఇదంతా వెళ్ళేందుకు ఆల్మొగలు ఉంటే ఇంట్లో కొట్లాడాలి. ఇదంతా ఈ దాకా వచ్చినావు, అందరు తెలిసింది చూసినావు, అందరు ఏమనుకుంటారు. ఏం లేదు వదినే, ఇక దాంతో నేను ఇడిపోతా. ఇక నాకు విడాకులే కావాలి, నేను ఉండను దాంతో. అమ్మ అంత పిల్లలు ఏమైంది పిల్ల కాదు అట్లా పడుతుంది. ఓ శేఖరు నువ్వైతే ఇంటికి రాదు, నేను మాట్లాడతా కానీ ఏందో నీళ్ళి ఊకే అంగడి బజార్లో ఇదంతా వెళ్ళేందయ్యా. నువ్వు మంచిగా చెప్తే అయినావా, పో ఇంటికి నాడు. వదినే నువ్వు చెప్తున్నావని నేను పోతా ఇంట్లోకి, కానీ ఇక అది మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. దానికి విడాకులు ఇచ్చేస్తా నేను. నువ్వు వామది నేను వస్తున్నా ఇంటికాడికి ఉన్నాడు. ఏమో నా ముసలిది ఏమో ముఖమంతా గట్ల పెట్టింది ఎందుకాయి. ఇక వారి అందరి ఇళ్ళకు తిన్నారో లేదో మధ్యాహ్నము ఇట్లా నిలబడ్డట్టున్నారు. నడువు నడువు ఇంటికో. అసలు ఏమైంది మళ్ళక్క, ఎందుకు అంత అయింది వాళ్ళిద్దరికి భార్య భర్తలకు. నేను మళ్ళీ వచ్చి చెప్తా స్వాతి పిల్లగాని ఇంటికాడ తొలిచ్చి ఇక ఇంటికి పోతే ఇంత తింట బుక్కాడు. మా అమ్మ లొల్లి గురించి దాకా ఏట్లా పోతాను ఉరికిండి అమ్మ ఆడికి ఉరికి పట్టుకొని వచ్చినాము. ఇద్దరు ముసలలో ఏమంటే ఉరుకుతాము. ఇక నయమైంది, ఇక బుచ్చయ్య కూడా వచ్చినందుకు నిమ్మడమైంది, పట్టి గుంజుకొచ్చిండే పిల్లగాని. వద్దు మరి ఇక అవన్నీ అనుకోవద్దు, బాధపడతల మధ్యలో అయితే మస్తు అవుతుంది. ఇక ఒకరికొకరు సర్ది చెప్పుకొని మంచి బతకాలి. నేను నడువు చెప్తా కానీ అనితకు అన్ని విషయాలు చెప్తా. ఏంది ఇట్లా చేస్తామని అన్ని అడుగుతా కనుక నిలదీస్తా. ఓ అవ్వా ఏదో చాలా గట్టిగానే అయినట్టుంది వీళ్ళందరి మధ్యలో లొల్లి. అసలు అనితకు వాళ్ళ భర్తకు గంట పెద్ద లొల్లి ఏముంటుంది చెప్పు. పిల్ల అందుకని చెప్పేసి అట్లా అయినట్టుంది. అమ్మో మా అక్క లొల్లి పెట్టుకుంటుంది. అమ్మకి వాకిలిగా అంతా ఊడ్చిరా అని చెప్తే ఈ అక్కనే పోయిందని ఎంత మొత్తుకుంటున్నా. ఇంటికాడ నేను పోతా, తర్వాత మాట్లాడతా అంతి. వారు ముసలోడా ఇక రారయ్యా నువ్వు. ఏమొచ్చింది అయ్యా పిల్లానికి చెప్పి ఉరుకుడు తెలియదా నీకు. దసై బుచ్చి నీకు ఏం అర్థం కదా అని ఆపతన్నప్పుడు ఇంట్లోకి వచ్చి చెప్పిపోతే ఆరోగ్య కూర్చొని ఉన్నా, నేను వస్తున్నా ఇంటికి. ఇక తిననే పోదామని చెప్పి వస్తున్నా. ఇక అంతలోనే ఇంకా పిల్లగాడు గాడికి చురుకొచ్చేవాట నేను సస్తా అని ఇక వాళ్ళు కలిసిరి. ఏమైందమ్మా సస్తా కూడా పోతుండే పిల్లగాడు అంటే ఇక ఇదంతా వెళ్ళి తెలిసింది. ఇక యాకేం తెలిసే ఇక సస్తానోడు పోతుంటే మళ్ళీ ఇంటికి వచ్చి నీకు చెప్పిపోతా అని నేను. ఏ లొల్లిగానన్నా కానీ ఊర్లో గిట్లా లొల్లిలయ్యి సస్తాన రాకపోవద్దు ఎవరైనా సరే. ఇక పెద్ద పంచాయతీ అవుతుంది పట్టుది. ఇదంతా మనము పెద్దలందరిని పిలిచి ఇక పెద్ద ముచ్చట్ని వేయాలి. అనితని అలా భర్తను పిలిచి ఏదైనా ఉంటే భార్య భర్తలు లొల్లున్నా కానీ ఇంటిని సర్దుకోవాలి. కానీ సస్తాన మాట మాట్లాడొద్దని పెద్దదే చేయాలి. ఇక మనమందరం పెద్ద మనుషులం ఉండి ఏం లాభమే, పోరలు కొట్లాడి ఇట్లాంటి పనులు చేస్తే కష్టమవుతుంది. జర మనందరము చెప్పుదాము. ఓ బుచ్చవా నువ్వు అన్నట్టు డౌట్ పడినుంటే ఇప్పుడు గలీజుగుండు. చూసినావా వాళ్ళు మంచి ఇంటికి వచ్చిర్రు, నువ్వేమో తప్పార్థం చేసుకుంటువి. నిజంగానే నేను తొందరపడి నా ముసలో నన్నుంటే నా బీపంత విమానం మోగించుటోడా ఏమో. అమ్మో నయమైంది నేను ఏమనందే అని. లేదంటే కనిపించగానే పెద్ద లొల్లే పెట్టుకున్నావు అనుకుంటే.